మీ బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. దేశ ఆర్థిక వ్యవస్థపై లోక్సభలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కాంగ్రెస్ 10 ఏళ్ల పాలనతో దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారిందని విమర్శలు చేసిన నిర్మలా సీతారామన్ గత 10 ఏళ్ల కాలంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు, కీలక సంస్కరణలను శ్వేతపత్రంలో వివరించారు. దేశంలో ఆర్థిక కార్యకలాపాలను సులభతరం చేయడంలో యూపీఏ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందే. గత 10 ఏళ్ల పాలనలో యూపీఏ ప్రభుత్వం విడిచిపెట్టిన సవాళ్లను ఎన్డీఏ ప్రభుత్వం విజయవంతంగా అధిగమించిందే. లోక్సభలో దేశ ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 2004 నుంచి 2014 వరకు సాగిన యూపీఏ పాలనలో ఆర్థిక దుర్వినియోగం జరిగిందని విమర్శించిన నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోని సంక్షోభాలను అధిగమిస్తూ దేశ ఆర్థిక రంగాన్ని గాడిన పెట్టామని తెలిపారు. కాంగ్రెస్ 10 ఏళ్ల పాలనలోని సంక్షోభాలను అధిగమించి దేశ ఆర్థిక వ్యవస్థ సర్వతోముఖాభివృద్ధి, స్థిరమైన వృద్ధి చెందే సంస్కరణలను తీసుకొచ్చామని వివరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి 2014లో మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎక్కడుందో 2024లో ఎక్కడ ఉందో చూడాలని నిర్మలా సీతారామన్ అన్నారు. ఆ 10 ఏళ్ల పాలనలోని లోపాల నుంచి పాఠాలు నేర్చుకుని ఇప్పుడు ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేశామని, తాము విడుదల చేసిన శ్వేతపత్రం పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని మరింత పెంచుతుందని చెప్పారు. రాజకీయ విధాన స్థిరత్వంతో ఎన్డీఏ ప్రభుత్వం ఆర్థిక ప్రయోజనాల కోసం కఠినమైన, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుందని వివరించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దేశంలో ఆర్థిక కార్యకలాపాలను సులభతరం చేయడంలో యూపీఏ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని శ్వేతపత్రంలో కేంద్రం పేర్కొంది. 10 ఏళ్ల పాలనలో యూపీఏ ప్రభుత్వం విడిచిపెట్టిన సవాళ్లను ఎన్డీఏ ప్రభుత్వం విజయవంతంగా అధిగమించిందని తెలిపారు నిర్మలా సీతారామన్. యూపీఏ హయాంలో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ పునాదులను ఎన్డీఏ పాలనలో పునర్నిర్మించామని కేంద్ర ఆర్థిక మంత్రి శ్వేతపత్రంలో వివరించారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన కుంభకోణాలు, భారీ ఆర్థిక నష్టాలకు, దేశ అపఖ్యాతికి కారణమయ్యామని, 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే తమ గమ్యమని, ఆ ప్రయాణంలో ఇంకా మైళ్ల దూరం వెళ్లాలని, పర్వతాలు అధిరోహించాలన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 10 సంవత్సరాల ఆర్థిక పనితీరును ప్రోల్చడానికి తాము శ్వేతపత్రం విడుదల చేస్తామని ఫిబ్రవరి 1న సమర్పించిన కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దాని ప్రకారం లోక్సభలో శ్వేతపత్రం విడుదల చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉందని, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని తెలిపిన నిర్మలా సీతారామన్ యూపీఏ హయాంలో ఆర్థిక దుర్వినియోగం, ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యం ఉందని, అవినీతి బాగా జరిగిందని వివరించారు. అయితే సత్వర ఉపశమన విధానాలను అమలు చేయడానికి బదులు ఎన్డీఏ ప్రభుత్వం దీర్ఘకాలిక ఫలితాలు చూపే ధైర్యమైన సంస్కరణలను చేపట్టిందని, దృఢమైన సూపర్ స్ట్రక్చర్ను నిర్మించిందని పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వం తరహాలో కాకుండా మరింత ఆర్థిక ప్రయోజనాల కోసం రాజకీయ విధాన సుస్థిరతో ఎన్డీఏ ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుందని తెలిపారు నిర్మలా సీతారామన్. మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాలు దేశాన్ని స్థిరమైన అధిక వృద్ధి మార్గంలో నడిపిస్తున్నాయని కేంద్ర శ్వేతపత్రంలో పేర్కొంది. బ్యాంకింగ్ రంగంలో సంక్షోభం అనేది యూపీఏ ప్రభుత్వ హయాంలో అత్యంత ముఖ్యమైన వాటిలో ఒకటని, ఇది ఆ కూటమిని బాగా అపఖ్యాతి పాలు చేస్తుందని కేంద్రం వెల్లడించింది. యూపీఏ పాలనా సమయంలో ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ దారుణమైన స్థితిలో ఉండేదని, ఆర్థిక దుర్వినియోగం, ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యం, బాగా అవినీతి జరిగాయని పేర్కొంది. 2014లో కొత్తగా ఎన్నికైన ఎన్డీఏ ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టే నాటికి భారత ఆర్థిక వ్యవస్థ అట్టడుగు స్థాయిలో ఉందని, దీని పునాదులను స్థిరంగా నిర్మించడానికి ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలిక వృద్ధిని పునర్నిర్మించాల్సి వచ్చిందని శ్వేతపత్రంలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
2014కు ముందు ఏర్పడిన ప్రతి సవాలును ఎన్డీఏ ప్రభుత్వం తన ఆర్థిక క్రమశిక్షణ పాలన ద్వారా అధిగమించిందని, ప్రజలకు ఎన్డీఏ ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడడం, దేశీయంగానూ అంతర్జాతీయంగానూ పెట్టుబడులను ఆకర్షించడం, అవసరమైన సంస్కరణలకు మద్దతు ఇవ్వడం ఎన్డీఏ పాలనలో జరిగిన ముఖ్యమైన అంశాలుగా పేర్కొంది. యూపీఏ ప్రభుత్వం ఆర్థిక కార్యకలాపాలను సులభతరం చేయడంలో ఘోరంగా విఫలమైందని, దానివల్లే ఎన్నో అడ్డంకులు ఏర్పడ్డాయని వెల్లడించింది కేంద్రం. గత యూపీఏ ప్రభుత్వం మిగిల్చిన ఎన్నో సవాళ్లను ఎన్డీఏ ప్రభుత్వం గత 10 ఏళ్లలో విజయవంతంగా అధిగమించిందని ఆర్థిక మంత్రి విడుదల చేసిన శ్వేతపత్రంలో తెలిపింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ పాలన ఉన్న 10 ఏళ్ల ఆర్థిక పనితీరును ఎండగట్టడంతో పాటు మోదీ పాలనతో దేశం సాధించిన విజయాలను శ్వేతపత్రంలో వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో దేశ ఆర్థిక స్థితిగతులను వివరించింది. కాంగ్రెస్ పాలనలోని దేశ ఆర్థిక పరిస్థితులను మోదీ పాలనలోని పరిస్థితులతో పోల్చుతూ శ్వేతపత్రం విడుదల చేయడం కాస్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.